హాయ్ అండి. ఈ వీడియోలో మనం ప్రిపోజిషన్స్ గురించి నేర్చుకుందామండి. సో ప్రిపోజిషన్స్ త్రీ టైమ్స్ ఉంటాయండి. ఫస్ట్ సింపుల్ ప్రిపోజిషన్స్, కాంపౌండ్, ఫ్రేజల్ ప్రిపోజిషన్స్. సో సింపుల్ అంటే నార్మల్గా మనం యూజ్ చేసేవే, ఏం లేదు. ఎట్ చూడండి ఒకసారి. ఎట్ అంటే వద్ద, అవుట్ అంటే బయట, అండర్ అంటే కింద, బై అంటే చేత, అంటిల్ అంటే ఇంతవరకు అంతవరకు, డౌన్ కింద, త్రో ద్వారా, ఫర్ కొరకు, టిల్ వరకు, ఫ్రమ్ నుండి, టు అంటే కి తనకు తనకి, ఇన్ అంటే లోపల, ఓవర్ పైన, సిన్స్ నుండి, ఇంటూ లోపలికి, ఇన్ అంటే లోపల, లోపలికి బయట నుంచి లోపలికి వెళ్ళేది ఇంటూ అని రాయాలి. ఆల్రెడీ లోపల ఉంది అంటే ఇన్ అని రాయాలి. ఓకే, నెక్స్ట్ విత్ అంటే దాంతో పాటు, ఆఫ్ ఒక, అప్ దూరం, ఆపోజిట్ కూడా వస్తుంది ఎడంగా, ఆఫ్ అంటే మీద, అపాన్ అంటే కూడా మీదనే, ఆన్ అన్న మీదనే. సో కాకపోతే ఇవి డిఫరెంట్ సెంటెన్స్ని బట్టి మారుతుంటాయి. సో కాంపౌండ్ ప్రిపోజిషన్స్ అంటే ఏం లేదు, నార్మల్గా ప్రిపోజిషన్కి మనం ప్రిఫిక్స్ సఫిక్స్ తెలుసు కదా. ప్రిఫిక్స్ ముందు ఒక వర్డ్కి ముందు యాడ్ అయ్యేది ప్రిఫిక్స్. సో ప్రిఫిక్స్ ఏ కానీ బి కానీ ప్రిఫిక్స్ యాడ్ అయితే దాన్ని కాంపౌండ్ ప్రిపోజిషన్ అంటారు. చూడండి ఇక్కడ అబౌట్ గురించి, అబౌట్ ఏ యాడ్ అయింది, ఎబో, ఎక్రాస్, ఎలాంగ్. ఎక్రాస్ అంటే అడ్డంగా, ఎబో అంటే పైన, ఎలాంగ్ వెంట, అరౌండ్ చుట్టూ, బిఫోర్ ముందు, బి ఇక్కడ ఏ, ఇక్కడ బి ప్రిఫిక్స్ యాడ్ అయింది కదా. బిలో కింద, బిసైడ్ పక్కన, బిసైడ్స్ అంటే ఎక్స్ట్రా అదనంగా, బిసైడ్ అంటే పక్కన, బిసైడ్స్ అంటే ఎక్స్ట్రా. ఇది ఒకసారి టెట్లో అడిగారు, బిసైడ్స్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ మధ్య, ఎమిడిస్ట్, ఎమైండ్, ఇన్ ద మిడిల్ ఆఫ్ అంటే మధ్యలో, బిహైండ్ వెనకాల, బినీత్ అంటే కింద, బినీత్ బిలో అన్న క్రిందని, బినీత్ అన్నా కానీ క్రిందని, బిట్వీన్ అంటే మధ్యలో, బియాంగ్ అవతల, బియాంగ్ అంటే అవతల, ఇన్సైడ్ లోపల, అండర్నీత్ బినీత్ అంటే కింద, అండర్నీత్ అంటే అడుగున, మొత్తం కింద అడుగున. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాటర్ ఉన్నాయి కదా, ఇట్లా వాటర్ ఉంటాయి కదా. సో వాటర్లో పైన ఇలా తేలుతూ ఉంటాయి, ఇది వాటర్ కిందనే వస్తుంది, కానీ అండర్ బినీత్ అంటే మొత్తం అడుగు, ఇక్కడ భూమికి ఇక్కడ ఆనుకొని, ఇది అండర్నీత్ వస్తుంది. ఓకేనా. వితౌట్ లేకున్నా, అవుట్ సైడ్ బయట, విత్ ఇన్ లోపల. అంటే టైం గురించి చెప్పినప్పుడు యూజ్ చేస్తాం. ఇన్సైడ్ లోపల, ఇంటి లోపల, బాక్స్ లోపల అలా. విత్ ఇన్ అంటే 5 minutes లోపల, 1 hour లోపల అలా. విత్ ఇన్ అంటే ఇక్కడ మీనింగ్ లోపలనే, బట్ ఆ సెంటెన్స్ని బట్టి చేంజ్ అవుతుంటుంది. ఎమాంగ్ అంటే మధ్యలో. ఓకే, ఇవి కాంపౌండ్ ప్రిపోజిషన్స్. నెక్స్ట్ మనం ప్రేజ్ ప్రిపోజిషన్ చూద్దాం. ప్రేజ్ ప్రిపోజిషన్స్ ఏంటంటే ఏం లేదు, కొన్ని పదాలు కలిస్తే అది ప్రేజల్ ప్రిపోజిషన్. ఇక్కడ సింగిల్ వర్డ్స్ ఉన్నాయి కదా ఇందాక, ఇప్పుడు కొన్ని వర్డ్స్ ఉంటాయి, 2 or 3 అలా ఉంటాయి అన్నమాట. అకార్డింగ్ వేరు, టు వేరు, ఇట్లా 2 words, 3 words అలా ఉంటే మనం ప్రేజల్ ప్రిపోజిషన్స్ అంటాం. అకార్డింగ్ టు అంటే దాని ప్రకారం, అవే ఫ్రమ్ ఒకదాని నుంచి దూరంగా, బై డింట్ ఆఫ్ ఆ కారణం వల్ల, బై వర్చ్యూ ఆఫ్ దాని సహాయంతో, ఫర్ ద సేక్ ఆఫ్ దాని కొరకు, ఇన్ అడిషన్ టు అదనంగా, బిసైడ్స్ అన్న ఇన్ అడిషన్ టు అన్న ఒకటే. బిసైడ్స్ అంటే అదనంగా ఎక్స్ట్రా, ఇన్ అడిషన్ టు అంటే కూడా అదనంగా, ఇన్ కంపారిజన్ టు పోల్చినప్పుడు, కంపారిజన్ చేసినప్పుడు. నెక్స్ట్ ఇన్ కన్సీక్వెన్స్ ఆఫ్ అంటే దాని పరిమాణంగా, ఇన్ కోర్స్ ఆఫ్ ఆ సమయంలో, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ముందు, ఇన్ ఆర్డర్ టు అందుకొరకు, ఇన్ విత్ రెండు వస్తాయి, ఇన్ విత్ రిఫరెన్స్ టు మీరు రాసిన దాని ప్రకారం, దానికి ప్రత్యుత్తరంగా, దానికి బదులుగా అన్నట్టు, మీరు రాసిన దానికి బదులుగా, రిఫరెన్స్ టు,
ఇన్ విత్ రిగార్డ్స్ టు, ఇన్ అయినా విత్ అయినా వస్తుంది, రిగార్డ్స్ టు దానికి సంబంధించి. ఇన్స్టెడ్ ఆఫ్ బదులుగా, ఓవింగ్ అంటే కారణం చేత. నెక్స్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అంటే బదులుగా, దానికి బదులుగా. ఓకే, నెక్స్ట్ ఎలాంగ్ విత్ దానితో పాటు, బికాజ్ ఆఫ్ అందువలన ఆ కారణం చేత, మీన్స్ ఆఫ్ సహాయంతో, బై వే ఆఫ్ ఆ రూపంలో, ఇన్ అకార్డింగ్ విత్ దాని ప్రకారం, కేస్ ఆఫ్ ఒకవేళ జరిగితే, ఇన్ ఫేవర్ ఆఫ్ అనుకూలంగా, ఇన్ ల్యూ ఆఫ్ బదులుగా, ఇన్ ప్లేస్ ఆఫ్ ఒకరి స్థానంలో, ఇన్ స్పైట్ ఆఫ్ అయినప్పటికీ, అన్ అకౌంట్ ఆఫ్ దాని మూలంగా, విత్ ఏ ఫ్యూ టు ఆలోచనతో. ఇవి అంటే ఇవి ఏంటి, ప్రెజల్ ప్రిపోజిషన్స్. ఇప్పుడు మనం చూద్దాం ఏది యూజ్ చేస్తామో ఎక్కడ యూజ్ చేయాలి, రూల్స్ చూద్దాం. ఫస్ట్ ఈ సింపుల్ ప్రిపోజిషన్కి. సో ఎట్ ఎక్కడ యూజ్ చేయాలి అంటే ఏంటి, ఒక నిర్దిష్టమైన సమయ బంధువును ఏంటి, ఎట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఇండికేట్ పాయింట్ ఆఫ్ టైంకి ఎట్ యూజ్ చేస్తాం. ఐ షాల్ మీట్ యూ ఎట్ 4 o'clock. ఇది పాయింట్ ఆఫ్ టైం కదా, ఖచ్చితంగా చెప్పేది పాయింట్ ఆఫ్ టైం. 2 hours 3 hours అలా చెప్పేది పీరియడ్ ఆఫ్ టైం. 4 o'clock అని ఖచ్చితంగా చెప్తున్నారు కాబట్టి ఇక్కడ ఎట్ యూజ్ చేస్తాం. ఎట్ పాయింట్ ఆఫ్ టైంకి ఎట్ యూజ్ చేస్తాం. ఇంకా చిన్న చిన్న ప్లేసెస్కి కూడా బిఫోర్ ఎట్ యూజ్ చేస్తాం. ఎట్ అంటే పెద్ద ప్లేస్ చిన్న ప్లేస్ రెండు చెప్పినప్పుడు, చిన్నవాటికి ఎట్ యూజ్ చేయాలి, పెద్దవాటికి ఇన్ యూజ్ చేయాలి. షీ లీవ్స్ ఎట్ గాంధీనగర్ ఇన్ శ్రీకాకుళం. శ్రీకాకుళం అనేది పెద్దది, ఇది గాంధీనగర్ అనేది దాంట్లో ఇది చిన్నది. సో అలా యూజ్ చేయాలన్నట్టు. ఎట్ అనేది స్మాల్ వాటికి, ఇన్ అంటే బిగ్ వాటికి. ఓకేనా. ఇంకా ఎట్ ఇంకొకసారి ఇంకా ఎలా యూజ్ చేస్తాం, యూజ్డ్ విత్ ఏజ్ టు షో ద హ్యాపెనింగ్ ఆఫ్ సంథింగ్. ఏంటి, ఒకసారి జరిగిన సంఘటన దానికి ఏజ్కి లింక్ చేసినప్పుడు, ఏజ్ చెప్పినప్పుడు, ఎట్ ద ఏజ్ ఆఫ్ 8 years ఉన్నప్పుడు ఇది జరిగింది అని చెప్పినప్పుడు మనం పాస్ట్లో నాకు 8 years ఉన్నప్పుడు అలా జరిగింది అని చెప్పినప్పుడు మనం ఎట్ యూజ్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ఆర్డర్స్ టు ఇండికేట్స్ ఆర్డర్, ర్యాంక్, పొజిషన్ ఇలాంటి వాటికి కూడా మనం ఎట్నే యూజ్ చేస్తాం. ఎట్ ద థర్డ్ అటెంప్ట్, ఎట్ ద ఫస్ట్ ర్యాంక్, ఎట్ ద 4th attempt, ఎట్ వార్ ఇలా. నెక్స్ట్ ఒక పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు కూడా ఎట్ వర్క్, అతను వర్క్లో నిమగ్నమై ఉన్నాడు. ఎట్ వర్క్. ఇండియా అండ్ చైనా ఆర్ ఎట్ వార్, వాళ్ళు యుద్ధంలో నిమగ్నమై ఉన్నారు. అలా నిమగ్నమై ఉన్నప్పుడు కూడా మనం ఎట్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ పండుగల రోజులు తెలిపే పదాలు, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ఫెస్టివల్స్ టు షో ఫెస్టివల్ డేస్. ఏంటి, జాన్ ఎఫర్స్ ప్రేయర్స్ టు జీసస్ ఎట్ క్రిస్మస్. ఇలా పండగల గురించి చెప్పినప్పుడు, ఆ రోజుల్లో అని చెప్పినప్పుడు ఎట్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ టు షో వన్ హూ ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ ఏ ఫీల్డ్. రాము ఈజ్ గుడ్ ఎట్ ఇంగ్లీష్. ఒక దాంట్లో వాళ్ళు ఎక్స్పర్ట్ అని చెప్పినప్పుడు మనం ఎట్ యూజ్ చేయాలి. గుడ్ ఎట్ మ్యాథ్స్, గుడ్ ఎట్ ఇంగ్లీష్, వాళ్ళు ఇంగ్లీష్లో చాలా క్లెవర్, వాళ్ళు ఇంగ్లీష్లో దిట్ట అలా అంటారు కదా. సో మ్యాథ్స్లో క్లెవర్ అలా చెప్పిన ఒక సబ్జెక్ట్లో వీళ్ళు దీంట్లో ఎక్స్పర్ట్ అని చెప్పినప్పుడు ఎట్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ స్పీడ్ చెప్పినప్పుడు కూడా హీ డ్రైవ్ ఎట్ 100 kilometers, 100 ఎట్ అలా స్పీడ్ చెప్పినప్పుడు కూడా ఎట్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఈ వర్డ్స్ పక్కన ఖచ్చితంగా ఎట్ రావాలి. అవేంటియో చూద్దాం. అరీవ్ ఎట్, బార్క్ ఎట్, ఫ్లై ఎట్, గ్రాప్స్ ఎట్, గ్రీవ్ ఎట్, జీర్ ఎట్, జస్ట్ ఎట్, లాఫ్ ఎట్, స్మైల్ ఎట్, లుక్ ఎట్ దిస్ అని అంటాం కదా, అలా వాటి పక్కన ఖచ్చితంగా ఎట్ రావాలి. పాయింట్ ఎ గన్ ఎట్, ప్రెసైడ్ ఎట్, స్నాచ్ ఎట్, నాక్ ఎట్, గుడ్ ఎట్, గుడ్కి ఇవన్నీ, సర్ప్రైజ్ ఎట్, క్లెవర్ ఎట్, బ్యాడ్ ఎట్, స్లో ఎట్, క్విక్ ఎట్. వీటికి మాత్రం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో అది ఎట్టే యూజ్ చేయాలి. నెక్స్ట్ ఇన్ అంటే లోపల. ఇన్ అనేది ఎక్కడెక్కడ యూజ్ చేస్తామో చూద్దాం. టు ఇండికేట్ పీరియడ్ ఆఫ్ టైం. ఇందాక నేను ఇది పాయింట్ ఆఫ్ టైంలో మనం ఎట్ యూజ్ చేస్తాం కదా, అంటే 4 o'clock ఖచ్చితంగా 4
5 అలా ఖచ్చితంగా టైం చెప్పినప్పుడు ఎట్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ పీరియడ్ ఆఫ్ టైం ఇన్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఐ షల్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 3 days. 3 days పీరియడ్ ఆఫ్ టైం 3 days నుంచి జరిగింది. అది ఒక 4 o'clock ఆ టైంకే జరగలేదు, పీరియడ్గా జరిగింది. సో అది పీరియడ్ ఆఫ్ టైం ఇన్ యూజ్ చేస్తాం. పీరియడ్ ఆఫ్ టైం పెద్ద పెద్ద ప్లేసెస్కి రాము లీవ్స్ ఇన్ బెంగళూరు, ఇవి పెద్ద పెద్ద సిటీస్, పెద్ద పెద్ద పట్టణాలు. సో వాటికి ఇన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ డైరెక్షన్స్ గుండా ఈస్ట్ వెస్ట్ అలా వాటికి ముందు మనం ఆర్టికల్ యూజ్ చేసినాం కదా ఇందాక, ఆ ఆర్టికల్కి ముందు ఇన్ యూజ్ చేస్తాం. మనం ఇందాక ఆర్టికల్ ముందు వీడియోలో ఆర్టికల్ గురించి చెప్పుకున్నాం. సో దాంట్లో ఆర్టికల్కి డైరెక్షన్స్కి ఆర్టికల్స్ వస్తాయి, ద ఈస్ట్ ద వెస్ట్. ఆ ఆర్టికల్ బిఫోర్ ఇన్ యూజ్ చేయాలి ఇక్కడ డైరెక్షన్స్కి. ఓకే, నెక్స్ట్ మంత్స్ నేమ్స్ ముందు కూడా ఇన్నే వస్తుంది. ఇన్ జనవరి, ఇన్ మార్చ్, ఇన్ డిసెంబర్, ఇయర్స్కి కూడా ఇన్ 2026, ఇన్ 1947 అలా ఇయర్స్కి బిఫోర్ కూడా ఇన్నే వస్తుంది. నెక్స్ట్ రోజులలోని కాలాలు ఉంటాయి కదా, కాలాల ముందు కూడా ఇన్ మార్నింగ్ అంటే ఒక రోజులో మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్ అంటాం కదా. సో వాటి ముందు మనం యూజ్ చేస్తాం. ద మార్నింగ్, ద ఆఫ్టర్నూన్, ద ఈవినింగ్, ద నైట్. సో దాకి బిఫోర్ ఇన్ రాయాలి. ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఆఫ్టర్నూన్, ఇన్ ద ఈవినింగ్, ఓకే, ఇన్ ద నైట్ అలా. నెక్స్ట్ ఇంకా నూన్, మిడ్ నైట్, నైట్ వీటికి మాత్రం నూన్, మిడ్ నైట్ వీటికి మాత్రం ఎట్ యూజ్ చేయాలి. ఎట్ నూన్, ఎట్ మిడ్ నైట్ ఈ రెండింటికి మాత్రం ఎట్ రావాలి. ఓకేనా, ఆర్టికల్ రాదు వీటికి. మూన్ మనం ఇందాక చెప్పుకున్నాం ఆర్టికల్లో, మూన్కి, మిడ్ నైట్కి, నైట్కి. సో నెక్స్ట్ ఇంకా ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం. టు షో వాట్ వన్ ఈస్ డ్రెస్ ఇన్, ద గర్ల్ ఇన్, ఒకళ్ళు ఏ డ్రెస్ ఉన్నారు, ద గర్ల్ ఇన్ ఎల్లో ఈజ్ మై, ఒక డ్రెస్ ఉన్నారంటే మనకి వాళ్ళు రెడ్ కలర్ డ్రెస్, వాళ్ళు ఈ కలర్ డ్రెస్ లో ఉన్నారు అని చెప్పడానికి ఇన్ ఎల్లో, ఇన్ రెడ్ కలర్ చెప్పడానికి, అలా ఇందులో ఏ డ్రెస్ లో ఉన్నా అని చెప్పడానికి ఇన్ యూజ్ చేస్తాం. ఇన్ అంటే లోనే కదా, సో ఈ డ్రెస్ లో ఉన్నారు. నెక్స్ట్ ఫ్రెండ్ ఇస్ ఆర్మీ, వాళ్ళు ఈ రంగంలో ఉన్నారు, ఈ ఫీల్డ్ లో ఉన్నారు. పొలిటిక్స్, ఐ డూ ఈజ్ ఇన్ ఇందులో ఉన్నారు అని చెప్పడానికి కూడా నెక్స్ట్ ఇంక్ అనే పదానికి కూడా మనం ఇన్ రాస్తాం. అంటే ప్లీజ్ పుట్ యువర్ సిగ్నేచర్ ఇన్ ఇంక్ అని వచ్చినప్పుడు దాని సరే ఇన్ ఉంటుంది. అప్రిషియేట్ ప్రిపోజిషన్స్, అప్రోప్రియట్ ప్రిపోజిషన్స్ తర్వాత మనం ఇన్ రాయాలి. అవి అరైవ్ ఇన్, డిలైట్ ఇన్, అబౌండ్ ఇన్, ఎంగేజ్ ఇన్, టాలెంటెడ్, సక్సీడ్ ఇన్, పర్సర్వ్ ఇన్ ఇలాంటి వాటికి ఇన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ బై ఎక్కడ యూజ్ చేస్తామంటే బై అంటే చేత, దాని వల్ల, దాని చేత అలా చేత. టైంని గురించి చెప్పినప్పుడు ఇన్ ద మీనింగ్ ఆఫ్ ఫోర్ విత్ టైంని గురించి చెప్పినప్పుడు అది ముందే జరిగింది, ముందు కాలాన్ని సూచించినప్పుడు చెప్తా. ఐ షాల్ స్టార్ట్ ద క్లాస్ బై 9 AM, 9 స్టార్ట్ చేస్తాను అలా చెప్తారు కదా. అలా బై బస్ మన ప్రయాణాల గురించి చెప్పినప్పుడు బై బస్, బై కార్, బై వాక్ అలా అంటాం కదా. బై ట్రైన్ ఎలా వచ్చామంటే బై వాక్ అంటాం, బై బస్ అంటాం, బై కార్ అంటాం, అలా బై యూజ్ చేస్తాం ట్రాన్స్పోర్ట్కి. నెక్స్ట్ బై అంటే పక్కన కూడా వస్తుంది. పక్కన శ్వేత సాట్ బై మీ, ఆమె నా పక్కన కూర్చుంది. శ్వేత సాట్ బై మీ, బై నా పక్కన కూర్చుంది. బై అంటే పక్కన, అలా పక్కన కూడా వస్తుంది. నెక్స్ట్ షీ హ్యాస్ సెంట్ మీ ఏ లెటర్ బై పోస్ట్, ఒకళ్ళ నుంచి ఒకరికి ఏ విధంగా చేరింది అని చెప్పడానికి కూడా బై పోస్ట్. ఒకరు ఒక పని ఎలా చేశారు అని చెప్పడానికి కూడా బై యూజ్ చేస్తాం, బై పోస్ట్. నెక్స్ట్ షీ హ్యాస్ టచ్డ్ మై హ్యాండ్ బై మిస్టేక్లో జరిగిన దానికి కూడా బై మిస్టేక్ అంటాం కదా. బై మిస్టేక్లో జరిగింది, బై మిస్టేక్లో వచ్చింది, అలా బై యూజ్ చేస్తాం మిస్టేక్కి. నెక్స్ట్ ఇంకా బై, కమ్ బై, స్టార్ట్ బై,
స్టాండ్ బై చేస్తాం. నెక్స్ట్ ఆన్ క్యాలెండర్ డేట్స్ ముందు ఆన్ వస్తుంది. ఇందాక మంత్స్కి ఇయర్స్కి ఇన్ వచ్చింది కదా, సో ఇప్పుడు క్యాలెండర్ డేట్స్కి ఖచ్చితంగా ఆన్ వస్తుంది. ఒకదానిపై ఒకటి వేరొకటి తాకుతూ ఉన్నప్పుడు దెర్ ఈజ్ ఏ క్యాట్ ఆన్ ద టేబుల్. ఆన్ అంటే మీద కదా, టేబుల్కి పైన క్యాట్ ఉంది, ఇది టచ్ అయింది, టేబుల్ పైన క్యాట్ ఉంది, ఇట్లా ఆనుకొని ఉంటే ఆన్. టేబుల్ మీద క్యాట్ ఉంది, ఇక్కడ ఆనుకొని ఉంది కదా, సో అలా ఆన్ వస్తుంది. క్యాలెండర్ డేట్స్ పైన ఆన్ వస్తుంది. నెక్స్ట్ ఇంకా తర్వాత కొన్ని వర్డ్స్ తర్వాత చూద్దాం. కామెంట్ ఆన్, కంగ్రాచులేట్ ఆన్, కౌంట్ ఆన్, డిపెండ్ ఆన్, ఇలా కొన్ని ఇన్సిట్ ఆన్, లెర్న్ ఆన్, ఆపరేట్ ఆన్, కొన్ని వర్డ్స్కి ఖచ్చితంగా అది ఆన్ వస్తుంది, అలా రాయాలి ఆన్. ఇది గుర్తుంచుకోండి. ఇది క్యాలెండర్ డేట్స్ పైన ఆన్ వస్తుంది, ఇట్లా ఒకదానిపైన అది టచ్ అయితే ఆన్ వస్తుంది. నెక్స్ట్ ఫర్ అంటే కొరకు, దాని కొరకు, ఫర్. సో ఇలా ఇది పీరియడ్ ఆఫ్ టైంకి వాడాలి, పీరియడ్ ఆఫ్ టైం. షీ హ్యాస్ బీన్ ప్లేయింగ్ ఫర్ 2 hours. ఆమె 2 గంటలు ప్లేయింగ్ ఫర్ 2 hours, 2 గంటలు ఆడుతుంది. సో 2 గంటలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇవ్వలేదు, జస్ట్ 2 hours. అలా ఇదేంటి పీరియడ్ ఆఫ్ 2 hours, 2 o'clock 3 o'clock అట్లా ఖచ్చితంగా పర్టికులర్గా ఒక టైం చెప్తే అది పాయింట్ ఆఫ్ టైం. ఇట్లా 2 hours 3 hours 4 days 5 days అలా చెప్తే పీరియడ్ ఆఫ్ టైం. సో పీరియడ్ ఆఫ్ టైంకి ఫర్ యూజ్ చేస్తాం మనం. సో ఒకదాని బదులుగా ఇంకొకటి వాడినప్పుడు కూడా ఫర్ యూజ్ చేస్తాం. కోహ్లీ ఈజ్ సబ్స్టిట్యూట్ ఫర్ ధోని. అలా ఒకళ్ళ గురించి ఇంకొకరికి. డాల్డా ఈజ్ సబ్స్టిట్యూట్ ఫర్ గీ. ఒకదానికి బదులుగా ఇంకోటి, గీకి బదులుగా డాల్డా వాడచ్చు. డాల్డా అంటే తెలుసు కదా, గీ అంటే నెయ్యికి బదులుగా డాల్డా వాడచ్చు. కోహ్లీ ఈజ్ సబ్స్టిట్యూట్ ఫర్ ధోనికి బదులుగా కోహ్లీ ఆడిండు క్రికెట్. అలా ఇట్లా ఒకదాని గురించి ఒకదానికి బదులుగా ఇంకొకటి చేసేదానికి మనం ఫర్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫర్ ఇంకా కూడా ఫర్ కొన్ని స్టాండ్ ఫర్, సైల్ ఫర్, ఆస్క్ ఫర్, వెయిట్ ఫర్, లీవ్ ఫర్, బెగ్ ఫర్, ఇలాంటి కొన్ని వర్డ్స్కి ఖచ్చితంగా మనం ఫర్ యూజ్ చేయాలి. ఫేమస్ ఫర్, సారీ ఫర్ దట్ అలా అంటాం కదా. సర్చ్ ఫర్ దట్, హోప్ ఫర్ దట్, లీవ్ ఫర్ దట్, అలా లీవ్ ఫర్ మీ, అట్లా వాటికి ఖచ్చితంగా ఫర్ ఉండాలి పక్కన. నెక్స్ట్ విత్ అంటే దానితో పాటు, దీంతో పాటు. అలాంగ్ విత్, టుగెదర్ విత్, అగ్రీ, స్టాండ్ విత్, పార్ట్ విత్, అలా విత్ అని విత్ అంటే దాని మీనింగ్. ఆఫ్, ఓఎఫ్ఎఫ్ ఆఫ్ అంటే దూరంగా. ద బాయ్ ఫెల్ ఆఫ్ ద హార్స్కి దూరంగా, ఒకదాన్ని ఆధారంగా చేసుకొని ఇంకొకటి కొంత దూరంలో ఆపివేయడం. టు స్టాప్ అనే మీనింగ్ కూడా వస్తుంది ఇది. ప్లీజ్ స్విచ్ ఆఫ్ యువర్ సెల్ ఫోన్. ఆఫ్ అంటే సెల్ ఫోన్ ఆఫ్ చేయడం. ఓకే, నెక్స్ట్ ఓఎఫ్ అంటే దూరం కదా, ఓఎఫ్ ఆఫ్ అంటే యొక్క అనే మీనింగ్లో వస్తుంది. యొక్క. షీ ఈజ్ ద కజిన్ ఆఫ్ రేఖ యొక్క కజిన్, అలా యొక్క అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ ఆఫ్ తర్వాత టూ అంటే కీ, తనకు అని. ఐ వాంట్ టు విజిట్ ఊటీ, నాకి. దే విల్ ట్రై టు మీట్ యూ, వాళ్ళు నిన్ను మీట్ ట్రై చేస్తున్నారు. నీకు, నిన్ను, నీకు, అలా వస్తుంది టూ అంటే. నెక్స్ట్ ఫ్రమ్ అంటే నుండి, ఇక్కడ నుండి ఇక్కడి వరకు అని అంటాం కదా. సో ఫ్రమ్. స్వప్న ట్రావెల్స్ ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి. కాశ్మీర్ అక్కడి నుండి ఇక్కడ వరకు. టూ అంటే మధ్యలో టూ వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. కు అంటే టూ కదా, సో ఫ్రమ్ అంటే నుండి, అక్కడ నుండి ఫ్రమ్ యూజ్ చేయాలి. సో నెక్స్ట్ ఎలాంగ్ విత్, ఎలాంగ్ అంటే వెంట. షీ ఈజ్ వాకింగ్ ఎలాంగ్ ద రోడ్ వెంట నడుస్తుంది ఆమె, ఎలాంగ్. సో అక్రాస్ అడ్డంగా, అడ్డంగా. అవర్ కాలేజ్ ఇస్ అక్రాస్ ద పోస్ట్ ఆఫీస్కి అవతలి వైపు మా కాలేజ్ ఉంది. ద బ్రిడ్జ్ ఈజ్ బిల్ట్ అక్రాస్ ద రివర్స్కి అడ్డంగా బ్రిడ్జ్ కట్టారు. సో అలా అడ్డంగా
ఒకవైపు ఆ వైపుకి అడ్డంగా, అలా అడ్డంగా అనే మీనింగ్లో క్రాస్ వస్తుంది. ఎగనిస్ట్ అంటే మధ్యన. ద బస్ డాష్డ్ ఎగనిస్ట్ ఎ కార్. సో కార్కి మధ్యలో, బస్కి మధ్యలో కార్ ఉంది, ఒకదానికి ఎదురుగా ఇంకొకటి ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ ఆపోజిట్లో కూడా వస్తుంది ఇది. ఆపోజిట్, ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఈజ్ ఎగనిస్ట్ ద బీఎడ్ స్టూడెంట్స్. ఒక విషయానికి వ్యతిరేకంగా, ఆపోజిట్గా చేసినప్పుడు కూడా ఎగనిస్ట్ వస్తుంది. నెక్స్ట్ బియాంగ్ అంటే అవతల వైపు. రేఖాస్ విల్లా ఈజ్ బియాండ్ ద హిల్. హిల్కి అవతల వైపు. ఓకే, త్రో అంటే గుండా, దాని ద్వారా, దాని గుండా. దే ఎస్కేప్డ్ త్రో ఏ ట్యూనల్. ట్యూనల్ అంటే సొరంగం, సొరంగం ద్వారా ఎస్కేప్ అయ్యిండు. ద్వారా, గుండా, దాని గుండా ఎస్కేప్ అయ్యిండు, దాని ద్వారా ఎస్కేప్ అయ్యిండు. త్రో వస్తుంది. బిట్వీన్ ఎమాంగ్. బిట్వీన్ అంటే పర్సన్కి, ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పినప్పుడు బిట్వీన్, ఇద్దరు వ్యక్తుల మధ్య బిట్వీన్. ఇద్దరికన్నా ఎక్కువ ఉంటే ఎమాంగ్. ఓకేనా. 2 చిల్డ్రన్స్ డిస్ట్రిబ్యూటెడ్ స్వీట్స్ బిట్వీన్ దెమ్సెల్ఫ్. ఇద్దరు స్వీట్స్ పంచుకున్నారు, ఇద్దరే ఉన్నారు అక్కడ. సో బిట్వీన్. 4 బ్రదర్స్. 4 అంటే ఇద్దరికన్నా ఎక్కువ. 4 బ్రదర్స్ ఉన్నారు కాబట్టి ఎమాంగ్ దెమ్సెల్ఫ్. ఎక్కువ ఉంటే ఎమాంగ్, ఇద్దరు ఉంటే బిట్వీన్. ఇది గుర్తుంచుకోండి. బిట్వీన్ అండ్ బిట్వీన్ అండ్. ఫ్రమ్తో పాటు 2 వచ్చినట్లయితే బిట్వీన్ అండ్ యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఎక్కడంటే ద కాలేజ్ వర్క్స్ బిట్వీన్ 9 AM and 4 AM. మై ఆఫీస్ వర్క్స్ బిట్వీన్ 10 AM and 5 PM. ఎండింగ్ పాయింట్ చెప్పినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి. ఇప్పుడు ఇక్కడ ఎలా అంటే ఇది ఫ్రమ్కి 2 ఎలా వస్తుందో ఫ్రమ్కి బిట్వీన్కి అండ్ కూడా అలాగే వస్తుంది. సో ఫ్రమ్ వస్తే మధ్యలో 2 వస్తుంది కదా. కాశ్మీర్ టు కన్యాకుమారి, ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి. సో బిట్వీన్ అండ్ కూడా అంతే. బిట్వీన్ 10 AM అండ్ 5 AM అలా బిట్వీన్కి మధ్యలో అండ్ వస్తుంది. నెక్స్ట్ బిసైడ్స్. బిసైడ్ అంటే పక్కన, బిసైడ్స్ అంటే ఎక్స్ట్రా, అదనంగా. ఐ హ్యావ్ ఏ కార్ బిసైడ్స్ ఏ బైక్. బిసైడ్స్ అంటే అదనంగా, నాకు కార్ ఉంది అండ్ ఎక్స్ట్రా బైక్ కూడా ఉంది. ఇక్కడ మీనింగ్ అర్థమైందా? బిసైడ్స్ అంటే ఎక్స్ట్రా, అదనంగా. ఐ హ్యావ్ ఏ కార్ బిసైడ్స్ ఏ బైక్. నాకు ఒక కార్ ఉంది అండ్ బైక్ కూడా ఎక్స్ట్రా ఉంది. షీ పార్క్డ్ హర్ కార్ బిసైడ్స్ మై కార్. అదనంగా. బిసైడ్స్ అంటే అదనంగా కదా. సో ఇక్కడ బిసైడ్ ఇది. షీ పార్క్డ్ హర్ కార్. ఆమె కారు బిసైడ్ మై కార్, నా కార్ పక్కన పార్క్ చేసింది. బిసైడ్ అంటే పక్కన, బిసైడ్స్ అంటే ఎక్స్ట్రా అనమాట. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇంటూ అపాన్. ఇంటూ అంటే ఏంటంటే లోపలికి. జంప్డ్ ఇంటూ ఏ రివర్. ఇది ఇంటూ ఎప్పుడు వస్తుంది అంటే ఒక లివింగ్ థింగ్, ఒక నాన్ లివింగ్ థింగ్ ఉండాలి సెంటెన్స్లో. జంప్డ్ ఇంటూ ఏ రివర్. మ్యాన్ అంటే లివింగ్ థింగ్, ఇదేమో నాన్ లివింగ్ థింగ్. సో ఇక్కడ ఏంటంటే మ్యాన్ రివర్లోకి దూకుతున్నాడు, లోపలికి దూకుతున్నాడు, జంప్ చేసిండు. సో అలా ఇంటూ వస్తుంది. ఒక లివింగ్ థింగ్, ఒక నాన్ లివింగ్ థింగ్. ఏ హార్స్ జంప్డ్ అపాన్ ఏ డీర్. హార్స్ అనేది డీర్ పైనకి దుంకుతుంది. ఏ డాగ్ జంప్డ్ అపాన్ ఏ వాల్. ఒక లివింగ్ థింగ్, ఒక నాన్ లివింగ్ థింగ్ ఉంటే ఇంటూ అపాన్ అని వస్తాయి. ఇవి గుర్తుంచుకోండి. పైకి దూకింది, వాల్ పైనకి దూకింది, డీర్ పైనకి దూకింది, అపాన్. లోపలికి రివర్ లోపలికి దూకింది, అలా. నెక్స్ట్ ఎబో బిలో. ఎబో అంటే ఏంది? ఎక్కువ, మోర్ దెన్ అన్నట్టు. బిలో అంటే లెస్ దెన్ అన్నట్టు. తెలుసు కదా ఇవి, ఎబో బిలో. తిరుపతి ఈజ్ బిలో తిరుమల ఈజ్ ఎబో తిరుపతి. దీనిపైన అది ఉంది, దాని కింద ఇది ఉంది, అలా అన్నట్టు, పైన కింద. నెక్స్ట్ ఓవర్ అండర్. ఓవర్ పైన అనే తాకకుండా, ఓవర్. తాకుతేనేమో ఆన్. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, టేబుల్ పైన క్యాట్ ఉంది, ఇది ఇక్కడ తాకుతుంది, టచ్ అవుతుంది. ఈ టేబుల్కి క్యాట్ టచ్ అవుతుంది, సో ఇది ఆన్. టచ్ కాకపోతే ఓవర్. ఓకే, ఇది అర్థమైందా? టచ్ అయితే ఆన్, టచ్ కాకపోతే ఓవర్. అండర్ అంటే కింద. ఓకే, అండర్ అంటే కింద, దీని కింద. ఎగ్జాంపుల్, ద క్యాట్ ఈజ్ అండర్ ద టేబుల్. ఇక్కడ అండర్ అంటే కింద అన్నట్టు, టేబుల్ కానదు ఇక్కడ కూడా.
ఇక్కడ ఓవర్ అంటే ఆనకుండా, అరౌండ్ అటు ఇటు, అరౌండ్ అంటే అటు ఇటు. ద ఎర్త్ మూవ్స్ అరౌండ్ ద సన్, సన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది కదా, చుట్టూ తిరగడం, అరౌండ్ చుట్టూరా అన్నట్టు. అబౌట్ అంటే గురించి, ఒకదాని గురించి, ఒకదాని గురించి చెప్పడం అప్పుడు అబౌట్ వస్తుంది. నెక్స్ట్ బిఫోర్ ఆఫ్టర్, ముందు వెనక, ఒకదాని ముందు ఒకదాని వెనక. నెక్స్ట్ బిహైండ్ అంటే వెనక, ఇది ఇందాకే చెప్పుకున్నాం, బిహైండ్ వెనక. ద బ్లాక్ బోర్డ్ ఈజ్ బిహైండ్ ద టీచర్ వెనకాల బ్లాక్ బోర్డ్ ఉంది. ఓకే అండి, ఇవి ప్రిపోజిషన్స్. ప్రాక్టీస్, మీ దగ్గర ప్రాక్టీస్ ఏమైనా బిట్స్ ఉంటే ప్రాక్టీస్ చేయండి. సో ఇవి నేర్చుకుంటే మనం ప్రిపోజిషన్ ఫైండ్ అవుట్, ఎగ్జామ్లో ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే అండి, నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ గురించి నేర్చుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.